మీ సర్వేలో కూటమి కాకపోయినా టీడీపీయే 97 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేసే క్యాపబిలిటీ అండ్ ఓవరాల్గా కూటమి ఈసారి అధికారం చేపట్టబోతుంది 100%. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది? మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తారు కాబట్టి ఏ లెక్కల మీద చంద్రబాబు గారు నాయుడు ఏ టైంలో చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే నా ప్రకారం చూసుకుంటేనండి, చంద్రబాబు నాయుడు గారు చాలామంది వాళ్ళు 9వ తారీఖు చేస్తామని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన 8వ తారీఖు కానీ 8వ తారీఖు అంటే శనివారం వస్తుంది. 9వ తారీఖు కాకుండా 8వ తారీఖు శనివారం వస్తుంది. 8వ నెంబరు శనికి సంబంధించిన నెంబరు, శనివారం వచ్చింది. ఆ రోజు చేస్తే ఆయన నక్షత్రం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ల పరంగా చూసుకుంటే మనకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆయనకి ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్లు అవేవి జనాలకు రావు. అఫీషియల్గా ఏంటంటే 1950 ఏప్రిల్ 20 అని చెప్తూ ఉంటారు. ఆయన వికీపీడియాలో కూడా అదే ఉంటుంది. కొంతమంది 51 అంటూ ఉంటారు. కానీ నా ప్రకారం ఏంటంటే కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రంకి ఆదివారం నాడు పనికిరాదు. ఆ రోజు చవితి, అదే సోమవారం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే సోమవారం అన్నా చేయాలి, శనివారం అన్నా చేయాలండి. సోమవారం. ఎందుకంటే మధ్యలో ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత అమావాస్య వస్తుంది 6వ తారీఖు. ఇప్పుడు అమావాస్య దాటిన తర్వాతే, పైగా మూడం ఉన్న ఏ టైం ఇది, ఇప్పుడు మూడం కూడా ఉంది. మళ్ళీ మూడంలోనే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే, తప్పదు గవర్నమెంట్ మారాల్సింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే శనివారం అన్నా చేసుకుంటే మంచిది, లేదా సోమవారం అన్నా చేసుకుంటే మంచిది. సార్, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రజల్లో ఇది చూసుకుంటే ఏ రోజైతే బలంగా అని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే శనివారంకి ప్రయత్నిస్తానండి. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. అవును. శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వారం కాబట్టి 8వ తారీఖు శనివారము 8 న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న 8 రాసేటప్పుడే మనం చాలా మలుపులు ఉంటాయి. అవును. అలాంటి మలుపులు తప్పదు గవర్నమెంట్గా ప్రధికారం చేపట్టినప్పుడు. కాకపోతే 8వ తారీఖు పుట్టిన వ్యక్తులు కానీ 8వ తారీఖు ముహూర్తంగా చేసుకున్న వ్యక్తులు కానీ అలాంటి మలుపులు చాలా ఉంటాయండి. ఆ మలుపులు ఉన్నా కానీ అదే టైం అయితే నా ఉద్దేశంలో మంచిదని నేను ఫీల్ అవుతున్నా. శని ఎంత హాని చేస్తారు అనుకుంటారు, కానీ శని లాంటి శుభకరమైన గ్రహం కూడా ఉండదండి. శనిని పాపగ్రహంగా చెప్తూ ఉంటాం మన జ్యోతిష్యంలో. కానీ పాపగ్రహం అయినా కానీ శుభాలు ఇవ్వాల్సి వస్తే శని ఇచ్చినంతగా వేరే గ్రహం కూడా ఇవ్వలేదు. ఆయన చేసే మేలు అంత గొప్పగా ఉంటుంది. గురువు శుభగ్రహం అని చెప్తాం, కానీ గురువు సరిగ్గా లేకపోతే, గురువు జాతకంలో తేడా ఉంటే గురువు ఇంకా ఎక్కువ హాని చేస్తాడు, శని కన్నా ఎక్కువ హాని చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే 8వ తారీఖు చేయడం ఉత్తమం. లేని పక్షంలో సోమవారం 10వ తారీఖు చేయడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పర్సనల్ సర్వేని మాకు అందించారు. అండ్ మళ్ళీ బాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండిపోతుంది, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇది మెటా న్యూస్ స్పెషల్ పొలిటికల్ సర్వే. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.